ప్రపంచంలో జీవరాశులు 3 రకాలు. వాటిలో జలచరాలు, భూచరాలు. జలచరాలు జలంలో తమ ఆహారాన్ని సేకరించుకుంటూ తమ ఉత్పత్తిని పెంచుకుంటూ పరపరాగ సంపర్కం జరుపుకొని తమ జాతిని పెంపొందించుకుంటూ జీవిస్తాయి. ఇవి నీటిలో తప్ప భూమి మీద వచ్చి బ్రతకలేవు. అదేవిధంగా భూచరాలు భూమి మీద తప్ప నీటిలో జీవించలేవు. ఇది తప్ప 3వ రకమైనది ఉభయచరాలు. ఉభయచరాలు వచ్చి భూమి మీద నుంచి జీవిస్తాయి, నీటిలో కూడా జీవిస్తాయి. అందులో ముఖ్యమైనవి చెప్పుకోదగ్గవి హంసలు, పక్షులు, బాతులు. ఈ బాతులు ఈ భూమి మీదే జీవిస్తూ 1 కాదు 2 కాదు కనీసం 1000 నుంచి 2000 వరకు ఒక గుంపుగా జీవిస్తాయి. వీటిని మానవుడు సంరక్షిస్తూ మానవుని యొక్క ఆధీనంలో ఉంటూ మానవుడు వీటిని పెంపొందించుతూ ఉంటాడు. వీటిని కాపాడుతూ కాపలాదారుడుగా ఉంటాడు. దీనికి కొంతమంది వీటినే నమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ పక్షులు, ఈ బాతులు ముఖ్యంగా ఎక్కడైతే వరిమల్లు కోతలు ఉంటాయో అక్కడ ప్రత్యక్షమవుతాయి. ముఖ్యంగా డ్యామ్ల కింద, ప్రాజెక్టుల కింద ఇవి ఎక్కువగా విరివిగా కనిపిస్తాయి. ఇవి ఉన్న చోట చూడడానికి చాలా ఆహ్లాదకరంగాను చాలా చూడముచ్చటగా ఉంటాయి. చూపురులకు ఇవి నీటిలో ఈదుతూ మునుగుతూ పైకి లేస్తూ తమ రెక్కలతో ఆడిస్తూ నీటి గలగలలతో అందరినీ ఆనందింపజేస్తూ ఈ గుంపు కనుల విందుగా కనపడుతుంది. ఈ యొక్క బాతులు నీటిలోనే తమ ఆహారాన్ని సేకరించుకొని పగటిపూట రాత్రి వేళలందు గ్రుడ్లు పెడతాయి. వీటికి ఫామ్స్ అంటే వీటికి రాత్రిపూట షెడ్లను నిర్మించి ఆ షెడ్లలో వీటి యొక్క యజమానులు షెడ్లలో వీటిని బంధిస్తారు. వీటి ద్వారా ఒక అనేకమైనటువంటి ఉపాధి ఉత్పత్తులు, ఆహారం ఉత్పత్తి అవుతున్నది. ఇది దేశానికి ఈ బాతుల పెంపకం అనేటువంటిది మంచి ఆదాయాన్నిచ్చే ఉపయోగకరమైనటువంటి పాడి పంటలో ఒక భాగం. ఈ వీడియోను వీక్షించిన ప్రతి ఒక్కరూ షేర్ చేసి, లైక్ చేసి, వీలైతే సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలి. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.